వెల్కమ్ బ్యాక్. ఖైదీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. క్షణికావేశంలో వేసే తప్పటడుగులు ఎంతటి మూల్యాన్ని కోరుకుంటాయో కళ్లకు కట్టినట్టు అక్కడ చూపిస్తారు. ఖైదీల జీవితం ఎలా ఉంటుందో, జైలు గోడల వెనుక ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడొచ్చు. శిక్ష నుంచి సంస్కరణల వరకు జైళ్ల వ్యవస్థ ఎలా మారిందో తెలుసుకోవచ్చు. ₹1000 చెల్లించి ఈ ఫీల్ ద జైల్ కాన్సెప్ట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ కార్యక్రమం ఎక్కడ మొదలైంది, అక్కడికి ఎలా చేరుకోవచ్చు? లెట్స్ వాచ్. జైలు జీవితం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఖైదీల మధ్య గొడవలు, జైలు లోపలే దొంగతనాలు, కాలేజీల్లో జరిగేటట్లు ర్యాగింగ్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి సినిమాల్లో చూపించినట్లుగానే జైలు అంటే అంత నరకంగా ఉంటుందా అని తెలుసుకోవాలని, ప్రత్యక్షంగా జైలు జీవితం ఎలా ఉంటుందో చూడాలని చాలామంది సాధారణ ప్రజలు అనుకుంటారు. అటువంటి వారికి జైలు జీవితం చూసే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్. ఇందుకోసం చంచల్గూడ జైలులో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియం ఫీల్ ది జైల్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. నేరం చేసిన వారు సాధారణంగా జైలుకు వెళతారు. కానీ ఎలాంటి నేరం చేయకుండానే జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు అధికారులు. చంచల్గూడ సెంట్రల్ జైలులో తెలంగాణ జైళ్ల శాఖ ఫీల్ ద జైల్ అనే వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో జైలు భోజనం నుంచి ఖైదీల దినచర్య వరకు పూర్తిస్థాయి జైలు జీవితాన్ని ప్రజలు అనుభవించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చంచల్గూడ జైలులో ఏర్పాటు చేసిన ఈ ప్రిజన్స్ మ్యూజియంలో పాతకాలపు జైలు గదులు, సంకెళ్లు, గొలుసులు, ఉరితాడు, ఖైదీలు ఉపయోగించే వస్తువులు, శిక్షా విధానాలకు సంబంధించిన అరుదైన విషయాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఒకప్పుడు జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా ఉండేవని, కానీ ఇప్పుడు సంస్కరణ, పునరావాసం, మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే కేంద్రాలుగా మారాయన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. తెలంగాణ కారాగార శాఖ చేపడుతున్న సంస్కరణలను గవర్నర్ అభినందించారు. ముఖ్యంగా ఖైదీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, జైలు పరిశ్రమలు, పునరావాస కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ కారాగాर संग्रहालय और अद्वितीय जेल का अनुभव महसूस करें. फील द जेल एनवायरमेंट. इस कार्यक्रम का उद्घाटन करते हुए मुझे प्रसन्नता हो रही है और कुछ बीती हुई यादें भी अपने आप आकर के मुझे भी अनुभव दे रही हैं. ఫీల్ ద జైల్ ఎక్స్పీరియన్స్ ద్వారా సామాన్య ప్రజలకు 12 గంటలు లేదా 24 గంటల పాటు నిజమైన జైలు అనుభవం పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం వినోదం కాదని, ప్రజల్లో బాధ్యత, చట్టాల పట్ల గౌరవం, మానవీయత పెంపొందించడమే లక్ష్యమన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. Rehabilitation and human reform. A few years ago, the earlier jail museum in Sangareddy unfortunately collapsed and then it was closed. However, we believed that the legacy of the prison administration deserved to be preserved for future generation. With that vision, we have revived and we have now established the Chanchalguda Prison Museum. 12 గంటలకు ₹1000, 24 గంటలకు ₹2000 ఫీజు ఉంటుంది. వెబ్సైట్ ద్వారా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎంట్రీ సమయంలోనే సందర్శకులకు షరతులన్నీ వివరిస్తారు. మొబైల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. బ్యారక్లోని ఒక గదిలో పడుకోవడానికి చాప, తాగడానికి ఒక గ్లాస్ ఇస్తారు. జైలు మాన్యువల్స్ ప్రకారం నిజమైన ఖైదీలకు అందించిన భోజనమే ఫీల్ ది జైలులో ఉన్న వారికి అందిస్తారు. ఇప్పటి వరకు దేశంలో అండమాన్ నికోబార్ దీవులు, గోవా, బెంగళూరు, కోల్కతా ప్రాంతాల్లోనే జైలు మ్యూజియం అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా చంచల్గూడ జైలులో కూడా జైలు మ్యూజియం అందుబాటులోకి తీసుకురావడంతో నగర ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని భావిస్తున్నారు అధికారులు.